తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్దే. పోయినోళ్ళ గురించి ఆలోచించొద్దు. ఎంత దెబ్బతీయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాం, ఎంత ఎత్తుకు ఎదిగాం. ఎంత దెబ్బతీయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదిగాం. భయపడాల్సిన పని లేదు. తనను కలిసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీతోనే ఉంటామని చెప్పిన ఎమ్మెల్యేలు, తనను కలిసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ చెప్పినాడు ఇట్లా ఏమని, ఎంత దెబ్బతీయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదిగినాం. పోయిన వాళ్ళ గురించి ఆలోచించొద్దు, తెలంగాణను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్దే అని చెప్తే మీతోటే ఉంటాం సార్ అని తల రూపాయలు వీళ్ళు. అయితే ఇక్కడ తెలంగాణ కాపాడుకునే బాధ్యత, తెలంగాణ తీసుకొచ్చిన బాధ్యత టీఆర్ఎస్కే దక్కుతుంది. తెలంగాణను కాపాడడంతో పాటు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చి మీరు అందుబాటులో ఉంటే ఇప్పుడు వీళ్ళకి ఇక్కడికి వచ్చి సార్ మీతోటే ఉంటామని చెప్పుకునే దుస్థితి రాకపోవు. ఇప్పుడు ఎమ్మెల్యేని కలిసింది కదా, ఇప్పుడు పోతానన్న వరకు కేసీఆర్ పోయేటట్టున్నారు రమ్మనరా అని వాళ్ళకు ఇచ్చింది, అపాయింట్మెంట్ ఇచ్చింది. మరి ఇదే అపాయింట్మెంట్ ఆ రోజు నువ్వు ప్రగతి భవన్లో ఉన్నప్పుడు నేను ఎవరు కలుద్దాం అనుకుంటే వాళ్ళకి ఇత్త అయిపోయేదిగా. మొత్తం నువ్వేదో గుర్రాలను మర్రేసినట్టు మొత్తం తెలంగాణ మొత్తమే నువ్వు ఇట్లా కట్టబట్టి ఆడిస్తాన్నాడు చేతివి. అప్పుడు నీ అంత పోకడికి పోతివి, ఎవరిని కలవకపోతివి. ఇక నువ్వు మహారాజు అయ్యా, నీ కొడుకు యువరాజాయే, నీ అల్లుడు ఇంకో రాజాయే, నీ బిడ్డ యువరాణి అయిపోయా. తీరా చూస్తే తెలంగాణ ఆగమైపోయా. మళ్ళా ఇతర నాయకులకు బుచ్చ పట్టుకొని అడుకునే పరిస్థితికి నువ్వే తెత్తివి. తెలంగాణ సాధించిన ఘనత నీకే దక్కే, మళ్ళీ తెలంగాణ ఆగం చేసిన పరిస్థితి కూడా నీకే దక్కుతా అండి. ఇదేందో అప్పుడు అందుబాటులో ఉంటే అయిపోపు ఇది. కాబట్టి ఇక పోయేటోళ్ళు పోతారు. నాకు తెలిసి 30-33 మంది ఉన్నారు ఇప్పుడు. అందరు పోయి 9 మంది మిగులుతారు. ఒక 9 మంది అయితే మిగులుతారు. ఇక ఇలా పలరాజేశ్వర రెడ్డి ఉంటాడు 9 మందిలా, జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటారు, ఇంకా హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఎట్లయినా వాళ్ళ కొడుకు ఉంటాడు, ఒక 9 మంది ఎమ్మెల్యేలు దాకా ఉంటాడు మనకున్న సమాచారం ప్రకారం. మిగతా వాళ్ళంతా కూడా బిక్కపోతారు. ఎవడు ఉంటాడు, ఎందుకంటే ఒక్కొక్కరి మీద బొచ్చడు భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. టీఆర్ఎస్లో మామూలు మొగోళ్ళు కాదు, మంచిగా ఎక్కడికి అక్కడికి నునుపు పట్టిన తెలంగాణ ప్రాంతం అంతా. కాబట్టి వాళ్ళకు అగులు బుగులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి ఉన్నాడు. మల్లారెడ్డి మేడ్చెల్ల మెయిన్ రోడ్డుకు 150 ఎకరాలు కబ్జా పెట్టాడు. కబ్జా పెట్టి ఏం చేసిండు, లీగలైజ్ చేసుకున్నాడు, దాన్ని పట్టా చేపించుకున్నాడు. ఇప్పుడు అది కబ్జా అంటే చెల్లది. అయితే ఆ 150 ఎకరాలలో ఏం చేసిండు, కేసీఆర్ ఇంటర్వ్యూలకు కూడా కొంతమందికి మనిషికి 10 ఎకరాలు 15 ఎకరాలు రాసిచ్చాడు. కథ అయిపోయా. దాన్ని ఎవరు దొరకబట్టాలి ఇప్పుడు? ఈయన చుట్టూ, మల్లారెడ్డి చుట్టూ, వాళ్ళ అల్లుని చుట్టూ 10-15 బృందాలు, ఇంటెలిజెన్స్ బృందాలు పనిచేస్తాయి. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ వస్తే మన పార్టీలోకి వస్తాడు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్ రేవంత్ రెడ్డికి ఉన్నది. కాబట్టి వాళ్ళకు ఉచ్చు బిగుస్తా అంటే భయపడి పార్టీ మారుతారు, అట్లుంటుంది. కాబట్టి కేసీఆర్ ఎంత వీళ్ళకి సర్ది చెప్పాలని చూసినా మొత్తం ఒక 20-25 మంది అయితే జంప్ అవుతారు. ఇక కేసీఆర్ ఇంకో ప్లాన్ ఎత్తానన్నట్టు కూడా ఒక అవకాశం ఉంది, అది కూడా మాట్లాడడం.